దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవుని వాక్యంతో మీ వద్దకు రావడానికి ప్రభు ఇచ్చిన భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు వినుచున్న ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు బహుగా దీవించిన గాక. ఆమె ఈరోజు దేవుని వాగ్దానముగా నిర్గమాకాండము 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఆమెన్. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసండి, మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఆమెన్. ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేల్ ఎంతో ప్రయాసపడ్డారండి. దేవుడు వారిని విమోచించాలని మోషేని పంపించారు, అనేక అద్భుతాలు చేశారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు అని చెప్తుంటే వట్టి చేతులతో వెళ్ళరంట. ఐగుప్తుల ఎడల కటాక్షం కలుగజేసి దేవుడు వాళ్ళకి కటాక్షం చూపించి వీరు అడిగిన వెండి బంగారాలు వారు ఇచ్చేటట్లుగా దేవుడు వాళ్ళ మనసు పుట్టిస్తారట. వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్తారన్నమాట. వెండి నగలన్నీ ధరింపచేసి తీసుకెళ్తారని ప్రభువే చెప్పారు. దేవునికి మహిమ కలుగునగా. ఎంత సంతోషం అండి. ఇది వాగ్దానం. ఈరోజు వట్టి చేతులతో వెళ్ళరు. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన భక్తికి దేవుడు వట్టి చేతులతో మనల్ని ఎప్పుడు కూడా పంపించడండి. దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా? సమృద్ధితో దీవిస్తారండి. మన చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తారు, ఫలమిస్తారండి. ఎప్పుడు కూడా ఎంటీగా ప్రభు మనల్ని ఉంచరు. సమృద్ధే, ఫలమే మనకుంటుంది. ప్రభు బహుగా ఆశీర్వదిస్తారు. యెహోషాపాతు జీవితంలో కూడా జరిగింది కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభువుని ఆశ్రయించాడు, మొరపెట్టుకున్నాడు. ఏమంటే వాయిద్య కళాకారులను, పాటలు పాడే వాళ్ళని, స్తుతించే వారిని పెట్టారు. శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే కొట్టుకుని చచ్చేటట్లుగా ప్రభువు చేశాడు. వారు అక్కడ వస్తువులు, వారి దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవడానికి, ఒలుచుకోవడానికి కావలసినంత బంగారం పట్టుకెళ్ళడానికి 3 దినాలు పట్టిందంట. అంత బంగారం ఇచ్చాడు. ఈరోజు మనం ఎందుకు కొదువులో ఉండాలి? మనం ఎందుకు కొరతలో ఉండాలి? మన దేవుడు ఎవరో తెలుసా? సమృద్ధినిచ్చే దేవుడు అండి. హల్లెలూయా. వట్టి చేతులతో నువ్వు ఉండవు. ఉద్యోగం చేస్తున్నావు, సరైన జీతం లేదా? చాలా కష్టపడుతున్నావు, సరైన ఫలం లేదా? ఎంతో కష్టపడుతున్నానండి, ఏమీ పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఇతర దేశాల్లో ఉండి పనులు చేసుకుంటూ తగినంత జీతం లేక బాధపడుతున్నావా? లేకపోతే చెరువులు వేస్తూ ఉన్న, తోటలు తీసుకుంటూ ఉన్నారు, ఏవో పనులు, వ్యాపారాలు చేస్తూ లాభం లేక బాధపడుతున్నావు. ఈరోజు ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నిన్ను దేవుడు వట్టి చేతులతో పంపడంట, సమృద్ధితో పంపుతాడు. నీ చేతులను ప్రభు బ్లెస్ చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ హస్తాలను ప్రభు దీవించనుగాక. మీ హస్తాల్లో దేవుని యొక్క దీవెన సమృద్ధిగా కలుగునుగాక. ఇప్పుడే మీకున్న ప్రతి విధమైన దారిద్రతను బంధిస్తూ ఉన్నాను యేసునామములో. ఆమేన్. నేను బ్లెస్ చేస్తా ఉన్నాను, మీ చేతుల్ని బ్లెస్ చేస్తా ఉన్నాను. యేసయ్య దీవెన విడుదలవనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీరు గమనించండి, వట్టి చేతులతో మీరు ఉండరు, వట్టిగా మీరు ఉండరు, లాభంతో వస్తారు. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, కన్నీటితో పిడికెడు విత్తనాలు తీసుకుని విత్తుచూ పోవాడంట. ఏమండి, మరి సమృద్ధిగా పంటను మోసుకొని వస్తాడంట. పనులు మోసుకొని వస్తాడంట, పంట మోసుకొని వస్తాడంట. పిడికెడు విత్తనాలే తీసుకెళ్తాడు కానీ మోపులు మోసుకొని వస్తాడు. మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరునగా. హల్లెలూయా. ఐగుప్తుల్ని ఎంటీగా, ఐగుప్తు దేశంలోంచి ఎంటీగా దేవుని ప్రజలను దేవుడు తీసుకురాలేదు, సమృద్ధితో తీసుకొచ్చాడు. వట్టి చేతులతో వెళ్ళరు. ఇదే వాగ్దానం ఈరోజు. నీ చేతులు వట్టిగా ఉండవు, సమృద్ధితో నింపబడతాయి. నీ చేతిలో ధనం, నీ చేతిలో ఆశీర్వాదం, నీ చేతిలో గొప్ప దీవెన ఉంటుంది. వట్టి చేతులు కాదు, ఈ ఖాళీ చేతులు కాదు, ఎంటీ హ్యాండ్స్ అనేది లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడండి అంతే. ఐగుప్తు దేశంలోంచి వారికి సంపద ఇచ్చినట్లుగా ఇశ్రాయేల్ని బ్లెస్ చేసిన దేవుడు నీ చేతులను కూడా బ్లెస్ చేయనుగాక, నిన్ను కూడా బ్లెస్ చేయనుగాక, నీ కష్టాన్ని కూడా ఆశీర్వదించనుగాక. యోబు చేతి పనిని దేవుడు దీవించాడని ఉందండి బైబిల్లో. నీ పనులను దేవుడు ధన సమృద్ధితో నింపునుగాక. ఆమె పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చిన విన్న ప్రతి ఒక్కరూ సమృద్ధితో నింపబడాలి. ఆమె దేవానికి వందనాలు తండ్రి. వారికి వ్యతిరేకంగా రూపొందు ప్రతి ఆయుధాలు, దుష్టుని కార్యాలు యేసు నామములో లయమగునుగాక. నీ కృప విస్తరింపచేయండి, కుటుంబాలను ఆదరించండి, నీ కృపలో దీవించండి, వర్ధలింపచేయండి. యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప
నిరంతరము మీకు తోడై కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.